హౌలగాళ్ళ సోపతి పట్టకురా చెడిపోతావని చిన్నప్పుడు అమ్మా నాన్న మంచిగా చెప్తుండే. కాకపోతే మనం అప్పుడు ఆలోచించేటోళ్ళం, సరే ఏదో అని చేసి మమ్మీ డాడీ చెప్పిండ్రు కదా అని మానేస్తేటోళ్ళం. కానీ ఈరోజు పిల్లలకి అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు హౌలగాళ్ళు సోపతి పడుతున్నారని మీకు కనిపించని కూడా కనిపించదు. ఎందుకంటే హౌలగాళ్ళు మొత్తం అందరూ యూట్యూబ్ ఛానళ్ళు, ఇన్స్టాగ్రామ్ ఛానళ్ళు క్రియేట్ చేసుకొని పెట్టుకున్నారు. మొత్తం అందరిని అంటలేను, కాకపోతే చాలా స్క్రాప్ అంతా ఈ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఉంది. నాకు కూడా తెలియకపోతుండే, కానీ కొంతమంది అవేర్నెస్ క్రియేట్ చేసేటోళ్ళు క్రియేట్ చేయడం వల్ల అరే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి కంటెంట్ కూడా ఉంటుందా అని నాకు అప్పుడు అర్థమైంది. కానీ ఇది పిల్లలకు పెద్దగా తెలియదు. పిల్లలు చిన్నప్పటి నుంచి ఏం చూస్తున్నారో అదే అలవాటు చేసుకుంటారు. మీరు పిల్లలకి ఫోన్లు ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏది చూస్తున్నారో అన్న కంటెంట్ మీకు అసలు తెలియని కూడా తెలియదు. స్పెషల్గా తెలుగులో కొన్ని ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్లో వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మంచి మంచి కంటెంట్ క్రియేట్ చేసేటోళ్ళకి వేలల్లో స్ట్రగుల్ అవుతుంటే ఇలాంటి కంటెంట్ క్రియేటర్స్కి కోట్లల్లో ఉన్నారు. సో జనాలు ఎక్కువ ఇలాంటి కంటెంట్ని ఫాలో అవుతున్నారు. ప్లస్ 90% ఆఫ్ ద ఆడియన్స్ ఎలా ఉన్నారు అన్నది అదే క్లియర్గా అర్థమవుతున్నది. సో నేనైతే ఛానల్ పేర్లు అయితే తీసుకోదలుచుకోలే. కాకపోతే ఇలాంటి చెత్త కంటెంట్ అయితే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లోనైతే ఖచ్చితంగా కనిపిస్తున్నది. సో మీరు పేరెంట్స్ కనుక పిల్లల గురించి టేక్ కేర్ తీసుకుందాం అనుకుంటే మీరు ఫోన్ ఇచ్చినప్పుడు పిల్లలు ఎలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేసుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా వాచ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలాంటి కంటెంట్ నేర్చుకుంటారో దానిపైనే ఎదుగుతారు. సో అదే బుర్రలో పెట్టుకుంటారు. ప్లస్ అదే కంటెంట్ రిపీటెడ్గా అల్గోరిథం అవే కంటెంట్ని రిపీటెడ్గా సజెస్ట్ చేయడం వల్ల ఇదే నార్మల్ అనుకొని పిల్లలు కూడా అలానే బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో పేరెంట్స్ కైండ్లీ బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఒకవేళ వీడియో నచ్చితే కింద కమెంట్స్లో మీ ఒపీనియన్ ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే దానివల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి కూడా రీచ్ అయ్యి వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది.